ఈ లోకం ఒకప్పుడు ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. కొంతకాలానికి సరికొత్త పథకంతో ఏలియన్స్ భూమి మీద కాలు మోపారు. భూమిని అంతం చేయడానికి ఎన్నో యుగాలుగా భూమిని సంరక్షిస్తున్న గోసై నిద్రలేచాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి ఒక సరికొత్త టీంని సృష్టించాడు. వాళ్ళే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. గత ఎపిసోడ్ పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్ లో పవర్ రేంజర్స్ కి భూగ్రహానికి అంతిమ ఘడియలు సమీపించాయి. వచ్చేస్తున్నాను. నాకు ఎలాంటి కరుణ జాలి దయ లేవు. మనం షిప్ ఆపి తీరాలి. ఏంటి ఇది? అసాధ్యం. పదకొండు ఈ దోస్తుది ఏర్పడుతుంది అనుకోలేదు. మొత్తానికి అడ్మిరల్ పీడ వదిలినందుకు సంతోషంగా ఉంది. మనం గెలిచే రోజు వస్తుందని నేను అసలు ఊహించలేదు. మనం ఐకమత్యంగా పోరాడి దుర్మార్గుల్ని ఓడించాం. మీకు క్రీపాక్స్ గుర్తున్నాడా? ఓ అలాగే వైరాక్స్ ఇంకా హిస్సర్. నా తుమ్ములతో వైరస్ ని వ్యాపింపజేస్తాను. నా టాక్సిన్తో మిమ్మల్ని అంతం చేస్తాను. ఐ మాన్స్టర్, బ్లూఫర్ మీ పొగతోనే మమ్మల్ని అంతం చేయాలనుకుంటుంది మీ పిచ్చితనం. మేము సులభంగా అంతం కాము. అవును కదూ. అలాగే ఇప్పుడు మాల్కవ్, రాక్ కూడా. మిగిలిన మాన్స్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, మర్చిపోయారా? ఈ విజయం రోబోనైట్కే. అతను లేకుండా మనం ఏం చేయగలిగేవాళ్ళం కదా. నువ్వు టేస్ట్ చూసావా టెన్సు? జోక్ చేశానంతే. టెన్షన్ అవ్వకు టెన్సు, మనం సెలబ్రేట్ చేసుకుందాం. అయితే మాత్రం కొంచెం మోటార్ ఆయిల్ తాగుతావా? మెటలాలస్ గురించి మర్చిపోయాం. తను ఇంకా అంతం కాలేదు. తన వల్ల ఏ ప్రమాదం ఉండదు. తను ఇప్పుడు పని చేయని మరబొమ్మ లాంటిది. ఆర్డర్స్ లేకుండా ఏమీ చేయలేదు. అవును, తనను సృష్టించింది రాక్ కదా. తను ఇప్పుడు లేడు. ఆ కారణంగా తను యుద్ధం చేయదు. అడ్మిరల్ మల్కో షిప్ పూర్తిగా ధ్వంసమైపోయింది. నేను అభిమానించే మాస్టర్ అంతమైపోయారు. ఏమిటి దారుణం! మాస్టర్, రాక్ బతికే ఉన్నారు. అద్భుతం. ఊరికే వీటిని చూస్తున్నాను. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదనిపిస్తోంది. ట్రాయ్, మనం గెలిచాం, వాళ్ళు ఓడిపోయారు. అంతా అయిపోయింది. మనం పోరాడి గెలిచాం. లక్కు మీద ఆధారపడలేదు. అయిపోయింది మాస్టర్. మీకు ప్రాణం పోశాను. ఇంతకు ముందుగా ఇప్పుడు మీరు మరింత శక్తివంతంగా మారారు. కమాన్ ట్రాయ్, మాతో సరదాగా ఎంజాయ్ చేయి. అవును ట్రాయ్, రా సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే. ఒక్క నిమిషం ఆగండి.
లేదు లేదు, అలా జరిగే అవకాశం లేదు. నువ్వు అనుకున్నట్టే అయ్యింది. రేంజర్స్, టెన్సో చెప్పింది నిజమే. మీరు వెంటనే ఓసారి చెక్ చేయడం మంచిది. పదండి వెళదాం. వీళ్ళు మన కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఎదురు దెబ్బతిద్దాం. కమాండర్స్ ఎవరూ లేరు, లూగీస్ మాత్రం ఉన్నారు. అవును, కానీ ఎవరు పంపించుంటారు? వీళ్ళు మాత్రం ఎలాగో ఎస్కేప్ అయి ఉంటారు. మిగిలింది వీళ్ళేనేమో. వీళ్ళే మిగులున్నా ఇంకా ఉన్నా అందరినీ అంతం చేద్దాం. ఇది మార్ఫింగ్ టైం. మెగాఫోర్స్ పింక్, మెగాఫోర్స్ బ్లూ, మెగాఫోర్స్ yellow, మెగాఫోర్స్ బ్లాక్, మెగాఫోర్స్ రెడ్. రెడీయా? ఆయుధాలు కింద పడేయండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. లూగిస్ భూమికి పొంచి ఉన్న ప్రమాదం, వాళ్ళని శాశ్వతంగా అంతం చెయ్యాలి. ఓకే, అర్థమైంది. కానీ శత్రువుల్లో మిగిలిన వాళ్ళు వీళ్ళే కదూ? పొరపాటు. మీరందరూ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. మడలాలస్, నువ్విక్కడ సాధించాల్సిందేమీ లేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు. నేను రోబోట్లని సృష్టిస్తాను. నా సరికొత్త ఆవిష్కరణని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఇది నా సృష్టిలో అద్భుతమైనది. నా మాస్టర్ చాలా తెలివైన వాడు, కాకపోతే మీ బలహీనతలు ఆయనలో కూడా ఉన్నాయి. అది మాంసం. ఇప్పుడు ఆ బలహీనతని బలంగా మార్చారు. అంటే తన మిషన్ ఇదొక గొప్ప మెగా ట్రాన్స్ఫార్మేషన్ కదా. ఇలా జరగడానికి వీల్లేదు. మనం ముందు అంతం చేశాం కదా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? మనం చూస్తున్నది నిజమేనా? నో వే. షిప్పుతో పాటే పేలిపోయాడు కదా, అలాంటి వాణ్ణి ఎలా బతికించింది? ఏలియన్ ని మిషన్ ని కలగలిపి తన్ని సృష్టించింది. అంటే తను రోబోటా? నేనేమి రోబోట్ ని కాను, నేను రాక్ ని. ఒక సాయిబో. అసలు తన ఎలా ప్రాణం పోతుంది? చూస్తుంటే రీబూట్ చేసినట్టుగా ఉంది. తప్పు చేసాం మెట్లాలస్. యుద్ధం ఎప్పుడో పూర్తయింది. పరిణామాలు నీకు అర్థం కావట్లేదు. ఆ పరిణామాలు అర్థం చేసుకున్న వాడివైతే నువ్వు ఆ దారుణం చేసుండవు. కూలిపోయి ముక్కలు ముక్కలైపోయిన షిప్ మధ్య నా మాస్టర్ ని కనిపెట్టాను. ఆయన శరీరం పూర్తిగా గాయపడింది, రిపేర్ చేయలేని స్థితిలో ఉంది. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ఆయన మెదడుతో కొత్త మాస్టర్ ని సృష్టించాను. ఆ తర్వాత పూర్తి శరీరాన్ని రిపేర్ చేశాను. నా మాస్టర్ తిరిగి వచ్చారు. ఆయన మెదడు కొత్త కాన్ఫిగరేషన్ కి ఇంకా అడ్జస్ట్ కాలేదు. ఆయనకు జరిగిన విషయాలు పూర్తిగా గుర్తులేవు, కానీ ఆయన శత్రువులు ఎవరో ఆయనకు బాగా తెలుసు. మాస్టర్, మీరు వాళ్ళని గుర్తుపట్టారా? మీరు కోలుకోలేని స్థితిలో పడి ఉండడానికి కారణం వాళ్లే. మనమెవరో అతనికి తెలుసు. తెలీదు, అతనికేమీ గుర్తు లేదు. పొరపాటు. శత్రువులు అంతం చెయ్యాలి. మునుపటి కంటే శక్తివంతంగా తయారయ్యాడు. అంతం చెయ్యాలి. ఇతను మునిపట్ల కనిపించడం లేదు. అవును, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. తన వాయిస్ కూడా రోబోటిక్ వాయిస్ లాగే ఉంది. అంతం చెయ్యాలి.
అసలు అతను ఎలాంటి రోబోట్? మంచి రోబో అయితే కాదు. చాలా కరెక్ట్ గా ఊహించావు. ఆయన్ని రీకాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాను. ఆయనలో ఉన్న మానవత్వాన్ని తీసేశాను. ఇప్పుడు ఈయన ఎవరు అంతం చేయలేనంత శక్తివంతుడు. అంతం చేయాలి. అయినా అంతం చేస్తాను. అల్ట్రా మోడ్ యాక్టివేట్. అల్ట్రా మోడ్ మాస్. మీరందరూ కాసేపు రిలాక్స్ అవ్వండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. అల్ట్రా జోడ్. జరగబోతున్న దాడిని ఎదుర్కోవాలి. నీ ప్రతి కదలికని నేను గుర్తించగలను. కానీ నా కదలికలు నువ్వు కనిపెట్టలేవు. ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు ఈ దెబ్బని కాసుకో. సైబర్ నైట్స్. కానీ దీన్ని అడ్డుకోలేవు. అల్ట్రా జోడ్. Annihilate. దీన్ని కాచుకో. అల్ట్రా స్ట్రైక్. ట్రాయ్, నువ్వు తనతో ఒంటరిగా పోరాడకు. రేంజర్స్ అల్ట్రా మోడ్ త్వరగా. అలాగే. అల్ట్రా మోడ్ మాస్. వోల్కాన్ క్యానన్ యాక్టివేట్. సమన్ వోల్కాన్ క్యానన్. వోల్కాన్ క్యానన్ సెట్. ఏంటి? అల్ట్రా పవర్ డైనమిక్ స్ట్రైక్. డ్రాగన్ స్ట్రైక్. సిస్టమ్ ఫెయిలియర్ ని ఎలాగైనా అడ్డుకోవాలి. జాగ్రత్త గాయ్స్. మెట్లాలస్ తన శరీరంలో రకరకాల వెపన్స్ ని అమర్చింది. తను మళ్ళీ పుంజుకునేలాగా వెంటనే అంతం చేసేద్దాం. కరెక్ట్ గా చెప్పావు. పదండి ప్రయత్నిద్దాం. సైబర్ బ్లాస్ట్. ఆ సైబోర్గ్ ఏమయ్యాడు? తప్పించుకొని పారిపోయాడు. మాస్టర్ నా దగ్గర ఉన్నారు. నా మాస్టర్ ఓడిపోయే పరిస్థితిని నేను ఎప్పుడు రానివ్వను. ఆయన ఉక్కు పిడికిళ్ల మధ్య మానవ జాతి అంతా మాడి మసి అయిపోతుంది. మనం ఎలాగైనా రాక్ కి బుద్ధి చెప్పాలి. మీరు మామూలుగా మాట వినరని నాకు బాగా తెలుసు. అందుకే మీకు తగిన విధంగా నేను బుద్ధి చెప్తాను. మాస్టర్, మన పథకాన్ని ఇప్పుడు అమలు చేద్దాం. మృత్యువు అందంగా ఉంది కదూ. నో. సిద్ధంగండి. అతను శక్తివంతుడే కావచ్చు, కానీ అంతం చేస్తాం. రాక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈలోగా మీరు చూస్తున్న ఆ మిసైలు ఆ భవనంలో ఉన్న మనుషులందరినీ అంతం చేసేస్తుంది. తను నిజమే చెప్తాను అనుకుంటాను. ఆ భవనాలన్నీ శిథిలం కాకముందే మనం దాన్ని లాంచ్ కాకుండా ఆపాలి. నిజమే, కానీ మనకు టైం లేదుగా. ఆ బిల్డింగ్ ని నాశనం చేయకుండా మనం ఎలా ఆపగలం? ఆపలేరు. పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. రాక్ కోలుకున్న తర్వాత తిరిగి యుద్ధానికి వస్తారు. ఆగు. ఆవేశపడితే అనర్థమే జరుగుతుంది. కాస్త తెలివిగా ప్రవర్తించు. అడుగు ముందుకు వేయకు. వేసావంటే ఆ భవనం ఛిద్రమైపోతుంది. నో. బొమ్మల్లా నిలబడిపోయిన మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా మేషన్ని ఓడించాలనుకున్నారు కదూ. నేనున్నంత వరకు అది జరగదు. గెలవాలన్న పట్టుదలని వదిలి ముందు మీ వాళ్ళని కాపాడుకో. నీలాంటి దుర్మార్గులు ఎప్పటికీ గెలవలేరు. అలా అంటావా? నేనే నువ్వైతే నేను ఆ మాట అనుండను. నో, వద్దు, ఆగు. అతను మిసైల్ ప్రయోగించబోతున్నాడు. తను అలాగే ఆపాలి. ఆలోగా నేనే మిమ్మల్ని అడ్డుకుంటాను. ఏంటిది? నా సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు. నన్ను వెంటనే బేస్ కు తీసుకువెళ్ళు. నన్ను పూర్తిగా రిపేర్ చేయి. తప్పకుండా మాస్టర్. వీళ్ళని అందం చేసే విధంగా నేను మిమ్మల్ని సిద్ధం చేస్తాను. వాళ్ళు తప్పించుకున్నారు. ముందు మనం ఆ మిసైల్ సంగతి చూద్దాం. చేంజ్ కోడ్ యాక్టివేట్. లయన్ జోల్డ్ మోర్. హే, అది లాంచ్ అవబోతోంది. వెళదాం, పదండి. మెగా ఫోర్స్ బ్లాస్టర్. కాస్తుంటే అయిపోయే వాళ్ళం. అవును, అయిపోయే వాళ్ళమే.
నా పేరు రాక్. నన్ను సరిచేయి, లేదంటే నేను ఎంతోసేపు ప్రాణాలతో ఉండను. మాస్టర్, మీరు ఇప్పుడు షట్ డౌన్ అవ్వాలి. కాసేపు తప్పదు, నా మాట నమ్మండి. అతను రాక్ కాదు, రాక్ ఎందుకు ముందే అంతమైపోయాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఆర్మడా నుంచి వచ్చిన మాన్స్టర్ ని. ప్రిన్స్ ఇన్వేషన్ కోసం అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికే వచ్చాను. అసలు రాక్ ఏమైంది? సిద్ధమైన మాస్టర్ ని నేనే సిద్ధం చేశాను. 60% బయానిక్ రూపంతో తయారయ్యారు. సిస్టమ్ ని అప్గ్రేడ్ చేస్తే మరింత శక్తివంతంగా మారుతారు. చాలా బాగుంది. ప్రిన్స్ ని సిన్సియారిటీని తప్పకుండా మెచ్చుకుంటాను. నేను ఆర్మడాకి వెళ్లి త్వరలోనే భూమిని మాకు అప్పగిస్తానని నేను మా వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాను. అలాగే, త్వరలోనే మాస్టర్ తిరిగి వస్తారు. ఆర్మాడా వచ్చేలోగా నేను ఆ పవర్ రేంజర్స్ ని అంతం చేసి తీరాలి. నన్ను మీకు సాయం చేయమంటారా? తప్పకుండా. సాయం ఉంటే గెలుపు సాధ్యం. నాకు ప్రమాద సూచనలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏదో జరగకూడదు జరుగుతోంది. కథ గోసాయి. అవును టెన్సో, ఆలస్యం చేయకుండా రేంజర్స్ అందరినీ వేర్ హౌస్ కు వెళ్ళమని చెప్పు. టెన్సు చెప్పిన ప్లేస్ ఇదే. వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఉండాలి. జాగ్రత్త, వాళ్ళని అంతం చేయాలి, కానీ తక్కువ అంచనా వేయకండి. ఓకే, అవును. కానీ వాళ్ళతో యుద్ధం చేయడం ఇది ఆఖరిసారి కావాలి. సరిగ్గా చెప్పావు మాస్టర్. మీరు పగ తీర్చుకునే సమయం ఇన్నాళ్ళకి వచ్చింది. నన్ను ఆజ్ఞాపించండి. మీకోసం వాళ్ళతో నన్ను పోరాడనివ్వండి. ఎవరి కొత్త మాన్స్టర్? మీకు తెలియదు కదా. మిమ్మల్ని కొత్త తరహాలో అంతం చేయడానికి ఆర్మడా నుంచి వచ్చాను. అంత చూద్దాం. నా పోరాటంలో మొదటి టార్గెట్ నువ్వే రెడ్. మెగా బ్లాస్ట్! రాయల్ షీల్డ్! నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు. నన్ను ఎదిరిస్తే ఏమవుతుందో నీకు అర్థం కావడం లేదు. ఏమిటి ఇప్పుడు అర్థమైందా? అసలు ఎవరు నువ్వు? చెప్పాను కదా, ఎన్నో గ్రహాలను దాటుకుని వచ్చారు అని. ఇప్పుడు నేను మరిన్ని శక్తులతో తిరిగి వచ్చాను. సైబర్ రేస్. చేస్తున్నాడు. మనుషుల తరపున ఎందుకు పోరాడుతున్నావు? నేను భూమి కోసం పోరాడుతున్నాను. నా పోరాటంలో న్యాయం ఉంది. ఈ భూమిని నువ్వు ఎంతవరకు కాపాడుతావో నేను చూస్తాను. మెడలాలస్, ఇక నువ్వైపోయావు. మాస్టర్, నన్ను కాపాడారా? ఓ, మీ చేయి డ్యామేజ్ అయింది. ఆగు! నా దారిన నేను పోతుంటే నన్ను నువ్వు అనవసరంగా కదిలిస్తున్నావు. నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకోవడానికి ఇంకొకటి కావాలా? కమాయుకా! నువ్వేం డ్యామేజ్ కాలేదా? నేను బాగానే ఉన్నాను. వెనక్కి వెళ్ళిపోదాం. యువరాజు ఇక్కడికి వచ్చేలోగా ఆ రేంజర్స్ ని అంతం చేసి నా బాధ్యతని నేను నెరవేర్చాలి. దాన్ని నాకివ్వండి. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. వాళ్ళు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. అవును, నాకు తెలుసు. రాక్ చాలా త్వరగా కోలుకుంటున్నాడు.
నీ స్వామి భక్తికి మెచ్చుకోవాల్సింది. అది నా బాధ్యత. పైగా నన్ను కాపాడారు. తను రేంజర్స్ అంతం చేయగలడని నీకు నమ్మకం ఉందా? మన ఇన్వేషన్ కొనసాగుతుందా? ఖచ్చితంగా కొనసాగుతుంది. ఆయన పాత జ్ఞాపకాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన మెల్లిమెల్లిగా గతాన్ని గుర్తు చేసుకుంటారు. విధ్వంసం జరిగిన సమయంలో జరిగిన విషయాలన్నీ నేను ఆయనకి చూపిస్తాను. దాంతో మైండ్ రీసెట్ అవుతుంది. ఆ తర్వాత పాత మాస్టర్ తిరిగి వస్తారు. ఆ తర్వాత విధ్వంసమే. అక్కడున్నది నేనే. అవును మాస్టర్, మీకు గతం గుర్తుకొచ్చింది. ఆ పవర్ రేంజర్స్ ని నల్లుని నలిపినట్టుగా నలిపి పారేస్తాను. ప్రళయం సృష్టించే సమయం వచ్చింది. ఇప్పుడు నా మెమరీ పూర్తిగా రెస్టోర్ అయింది. ఈసారి నేను అనుకున్నది సాధించి తీరుతాను. ఇదే మన మధ్య ఆఖరి పోరాటం. ఈ భూమికి అంతిమ సమయం. పొంచి ఉన్న ప్రమాదాన్ని అంతం చేస్తాను. నా పేరు రోబోనాయక్. భూమి సంరక్షకుణ్ణి, పర్యావరణ రక్షకుణ్ణి. డబ్బాలు కొట్టుకున్నది చాలు, రండి. నీకు ఇవి డబ్బాలు అనిపిస్తున్నాయా? రాక్ క్రాష్ యాక్టివేట్. Mega Quake! Sea Shower! Twist Tornado! Trifusion! అమాయకులారా, నిన్నంతం చేస్తాం. రెడ్ రేంజర్, నువ్వు రంగంలోకి దిగో. డ్రాగన్ స్వార్డ్. నీ ప్రతి దాడి చాలా శక్తివంతంగా ఉంది, కానీ నా శక్తుల ముందు నీ శక్తి ఎందుకు పనికిరాదు. నాతో తలపడటం వల్ల కాదు. శక్తిని కూడా కట్టుకొని పోరాడితే శక్తిహీనుడు అయిపోతావు. నేనే ప్రాణభిక్ష పెట్టాను. శక్తివంతమైన నేను మీతో పోరాడితే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు అవుతుంది. అది కాకుండా ఈ భూమి వినాశనాన్ని మీరు మీ కళ్ళారా చూడాలని మిమ్మల్ని ప్రాణాలతో ఉంచాను. మీరు ఆపలేని ఈ భూమి వినాశనాన్ని నిస్సత్తువుగా చూస్తూ ఉండండి. మీ కళ్ళ ముందే ఒక్కొక్క మనిషి అంతమైపోతుంటే చూస్తూ కుళ్ళి కుళ్ళి ఏడవండి. సార్, ఆర్మడా మనకి ఇక ఎంతో దూరంలో లేదు. ఇక రేంజర్స్ మన ఇన్వేషన్ కి అడుగుతారని అనిపిస్తోంది. మీకు నా అభినందనలు. ఈ విషయం మనం వెంటనే ఆర్మడాకి తెలియజేయాలి. సందేశం పంపు. తప్పకుండా సార్. మెసెంజర్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఎర్త్. ఇక్కడ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇక మీరు నిరభ్యంతరంగా దాడి చేయొచ్చు. ఇదే సరైన సమయం. భూమిని సంపూర్ణంగా నాశనం చేయొచ్చు. త్వరపడండి.